ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సీఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు, కేంద్ర సహకారంపై వారితో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేసి ఫేజ్ 1ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలతో భూసేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే వికారాబాద్, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని, పారిశ్రామిక వాడలు, ఎడ్యుకేషన్ హబ్లకు భూసేకరణను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసనపై అమరావతిలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సాంకేతికతను వినియోగించి సేవలను మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి తెలియజేస్తూ ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదో, ఫ్రాడ్ ఉండకూడదో, అలాంటి అన్నిటికీ కూడా అంటే ప్రాపర్ గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేసి, ఎందుకంటే మనం టెక్నాలజీ వాడుతా ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడుతా ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడుతా ఉన్నాం. అట్లాంటి వివిధ సంస్కరణ తీసుకొస్తున్న భాగంలో ఇదొక భాగం. ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలను ఆహార శుద్ది రంగంలో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ది తయారీ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం కింద స్త్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీని నేరుగా స్త్రీనిధి ఖాతాకు విడుదల చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వయం బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరగా హామీ లభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో నిన్న అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి
పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు. సమాజం పట్ల, ప్రజల పట్ల సేవాభావం ఉన్నప్పుడే నర్సింగ్ విద్యలో రాణించగలరని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన మంత్రి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నర్సులు మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందిస్తూ వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నర్సింగ్ విద్యకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొంటూ వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నర్సింగ్ చేసేవాళ్ళు, హాస్పిటల్లో సర్వీస్ చేసేవాళ్ళు. నర్సింగ్ కి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్స్ స్టెథోస్కోప్ తో చూస్తే మీరు మనసుతో చూసేది నర్స్. మీరు ఎలాంటి జబ్బుకైనా మానసిక ధైర్యం ఉంటేనే తొందరగా రికవర్ అవుతారు. ప్రభుత్వాలు కూడా వైద్యానికి, విద్యకి మనం ఎక్కువ ఖర్చు పెడతాం. లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి హాస్పిటల్స్ లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో మన రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కి ఖర్చు పెడుతుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను దేశవ్యాప్తంగా చాటి చెబుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో కిషన్ రెడ్డి పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఢిల్లీలోని తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్లుగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని క్యాంపు కార్యాలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన ధర్మవరం కరాటే క్రీడాకారులను మంత్రి నిన్న సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం యువత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచడం గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఆదివాసీ, గిరిజన సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విజయవాడలో సమావేశం నిర్వహించనుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి దాదాపు 40 గిరిజన సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దానికి అనుసంధానంగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం. వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. వికారాబాద్ జిల్లాలోని ఎత్తిపోతల పథకాల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.